బాబాయ్ గారు నమస్తే. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు రాసూరు రాజరత్నం. బాబాయ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచింది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన? చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చాలా అభివృద్ధి సమృద్ధి అన్ని సమపాలలో రంగరించినట్లుగా చంద్రబాబు గారు చేస్తున్నారు. బాబాయ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించిందండి? అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఇది పరిపాలన గతంలో కంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఆయన అనుకున్న విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ముందుకు నడుస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యతిరేకత అంటే వ్యతిరేకత మామూలుగా సహజంగా అది మాటలే కానీ వ్యతిరేకత అనేది రాలేదు. అది వ్యతిరేకత అనేది అది వాళ్ళు మాట్లాడే మాటలే అలాంటి అంతే. అంటే బాబా గారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడుకిప్పుడు ఎలక్షన్ కనుక జరిగితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటారు? కూటమి ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా అది దాన్ని చేసే సంక్షేమ పథకాలు అలా చేస్తున్నారు ఆయన, అందుకని మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 2029లో ఏమన్నా గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి అంటారా? ఎట్టి పరిస్థితులు గెలవదు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గారు, మహిళలకు చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారు, వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు? వాళ్ళ దుష్ప్రచారం చేయటం అది మామూలు, వాళ్ళ రవిడి విజన్తో దుష్ప్రచారం చేయటం తప్పితే అది మాత్రం వాస్తవం కాదు, అది తప్పు. అంటే ఆడబిడ్డ నిదన్నారు కదా, మహిళల నిరుద్యోగ భృతి ఎంతవరకు ఇది అంటారు? ఏం కాదన్న, ఆడబిడ్డలనిది ఇస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు కూరుకుపోయింది, చంద్రబాబు గారు అప్పు తెచ్చి మరీ ప్రజలకు పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. నిజంగా అప్పు చేసి మరీ ప్రజలకు పథకాలు ఇస్తున్నారా చంద్రబాబు గారు? అప్పు చేస్తామంటే ఆయన ఉన్న తెలివితేటలతో ఆయన సంపదను సృష్టించగలడు, సంపదని సృష్టించి ప్రజలకు సంక్షేమాన్ని అమలు సమర్థత సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా. సరే, ఇప్పుడు బాబాయ్ గారు, ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూశారు, గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఈ 2 పరిపాలనలో ఏంటి డిఫరెన్స్ అంటారు? డిఫరెన్స్ చేసే పనులను బట్టి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా విన్ అవుతుంది, ముందుకెళ్తుంది, చేసుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలు, సూపర్ 6ల పథకాలు అన్నీ కూడా అమలు జరుపుతున్నారు. పోతే ఒక నిరుద్యోగ వృత్తి మాత్రం సక్సెస్గా ఇంకా అది అందరూ అడుగుతూ ఉన్నారు దాని గురించి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉచిత బస్సు పెట్టారు కదా, ఈ యొక్క ఉచిత బస్సు వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇంకా అప్పుల్లో కూరుకుపోయే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? ఎట్టి బస్సులో కూరుకుపోదు. ఆయన ఉన్న తెలివిని బట్టి, ఆయనకున్న విజన్ బట్టి ఖచ్చితంగా అది ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. ఎవరు మీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు? సొంగారు రోషన్ కుమార్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చాలా బాగుంది. అంటే నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారా? ఖచ్చితంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి నిజంగా మునిగిపోయిందంటారా? ఎంతవరకు కరెక్ట్? అట్లా మునిగిపోయే పరిస్థితి లేదు. వాళ్ళ దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందుకే చూడమని అందరికి కళ్ళగప్పినట్టు మళ్ళీ చూపిస్తున్నారు. అది కళ్ళని కప్పి ముందుకు అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. చేసేదానికి ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి అది కాదు అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఎంత వస్తుందండి మీకు? పెన్షన్ ఎంత వస్తుంది? 4,000. 4,000. గతంలో ఎంత వచ్చేది? 2,200. అంటే 3,000 చేస్తాను అని చెప్పి సంవత్సరం 250 పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్గా, అది మోసపూరితమైన విధానంతో రాష్ట్ర ప్రజలను మోసగించారు. గెలుస్తంతో 3,000 ఇస్తా అని చెప్పారు. చంద్రబాబు గారు 3,000 ఇస్తా అని చెప్పిన తర్వాత 3,000 ఇస్తా అని చెప్పి మోసగించి నేను పెంచుకుంటా పోతానని చెప్పి మాట దాటేశాడు. అంతేకాకుండా ఇది సంక్షేమ పథకాలలో అన్ని పథకాలు కూడా అమలు జరపలేదు. అమలు జరపకుండా కొన్ని నిర్ణయాలతో, ఆయన మోసపూరితమైన విధానాలతో మద్య నిషేధం కూడా అప్పటికప్పుడు అమలు జరుపుతాయని దాన్ని బెల్ట్ షాపులు అన్ని రాష్ట్రంలో అంతా అధ్వానంగా చేసి
అది మాట వాగ్దానాన్ని దాటవేసుకున్నాడు. అంటే గతంలో మద్యం తాగి అనేక మంది చనిపోయారు అంటున్నారు, వాస్తవం అండి? లక్షల మంది చనిపోయారు. అదే పరిస్థితి ఇంకా చనిపోయే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సరే బాబాయ్ గారు, ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు తీసేస్తున్నారు, అంటే వికలాంగులకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. గతంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దాన్ని పరిశీలించి ఖచ్చితంగా జెన్యున్గా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు గారు. జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ అందుద్ది పెన్షన్. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 85-90 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఓకే బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్తే నాన్న, చెప్పండి. మీ పేరు? మా పేరు బంగారు వెంకటేశ్వరరావు, రిటైర్డ్ పిహెచ్ మేస్త్రి, ఏలూరు నగరపాలక సంస్థలో రిటైర్ అయిపోయాను మేస్త్రిగా చేసి. బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచింది కదా, అవునవును. ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం మేమే గెలిపించాం. ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బాగానే ఉంది పరిపాలన. ఫ్రీ బస్సు బాగానే ఉంది, వికలాంగుల పెన్షన్ బాగుంది, వృద్ధుల పెన్షన్ బాగానే ఉంది, ఏంటి అమ్మఒడి అంతా బాగానే ఉంది, ఫ్రీ బస్సు బాగానే అండి, శ్రీశక్తి అని అన్నీ బాగానే ఉన్నాయి. మంగళూరు షాపుకి కరెంటు ఫ్రీ, బట్టలు వేసే వాళ్ళకి కరెంటు ఫ్రీ, అంతా బాగానే ఉంది. ఉద్యోగస్తుల సంగతి చూడడం లేదు. మాకు 4 డిఏలు ఇవ్వాలి, ఒక పిఆర్స్ ఇవ్వాలి, ఏంటి ఇంతవరకు ఏమీ లేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ సడన్ లీవ్ ఇవ్వడం లేదు. మా బోల్డ్ పరిస్థితి అస్సలు బాగాలేదు ఉద్యోగస్తులకి. అసలు రేవంత్ రెడ్డి గారు డిఏ ఇచ్చారు, మోడీ గారు డిఏ ఇచ్చారు, మోడీ గారు ఇంకో డిఏ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మాకు అసలు ఏమి ఇవ్వట్లేదు. 4 డిఏలు ఏంటి, ఐఆర్ ఇవ్వాలి, పిఆర్స్ ఇవ్వాలి, బోల్డ్ ఉంది. పాత డిఏలు కూడా అలాగా జగన్ గారు 10 డిఏలు ఎకనామీ పెట్టి వెళ్ళిపోయారు. ఏదో కొంత ఇచ్చారు కంటి తుడుపుకి, అవి కొన్ని బ్యాలెన్స్ ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ మాకు ఇప్పించారు చంద్రబాబు నాయుడు. మా ఉద్యోగస్తులకి, మాకు పెన్షనర్స్ హోల్డర్స్కి బోల్డ్ రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఏం బతుకుతారండి, ఏం తిని బతుకుతారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా? మరి పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి, ఉద్యోగస్తులు పెన్షనర్స్కి అందట్లేదు, ఏం అందట్లేదు. మేము చాలా బాధల్లో ఉన్నాం. పెన్షనర్స్ రిటైర్డ్ అయిపోయి బోల్డ్ బెనిఫిట్స్ రావాలి, ఏం రావట్లేదు. పిల్లలకి పెళ్లి చేయాలన్నా, హాస్పిటల్ చూసుకోవాలన్నా హెల్త్ కార్డులు ఏం పనిచేయట్లేదు. ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు, ఏం పని చేయట్లేదు. మరి మాకు ఆరోగ్యాలు బాగాలేవు, పిల్లలకి పెళ్ళిళ్ళు లేవు, ఏంటి ఏమి కొనుక్కోలేని పరిస్థితి. రేట్లు ఏమో దారుణంగా పెరిగిపోయి ఉన్నాయి. మాకు రావాల్సిన ఉద్యోగస్తులు కానీ పెన్షన్లు కానీ రావాల్సిన బెనిఫిట్స్ చంద్రబాబు నాయుడు దయించి మాకు అప్పుడు వాగ్దానం చేశారు. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ గారు చేశారు. ఒక్క బెనిఫిట్ రావట్లేదు, ఒక ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు, ఐఆర్ ఇవ్వట్లేదు, సడన్లీ ఇవ్వట్లేదు. మాకు ఏంటి 12 పిఆర్స్ వచ్చింది, 11 పిఆర్సీ జగన్ బాబు గారు మొత్తం ఎకనామీ పెట్టి వెళ్ళిపోయారు. మాకు అవన్నీ చెందాలని మీరు మానవ దృక్పథంతో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకి పెన్షన్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇప్పించాలని మేము కోరుతున్నాం. ఓకే బాబా, థ్యాంక్ యూ.